చీకటి ఖండం ఆఫ్రికాలో బంగారు గనులు అపారంగా ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ముఠాల చేతిలోని అక్రమ మైనింగ్సే ఎక్కువ ఉన్నాయి. తక్కువ జీతాలతో కార్మికుల శ్రమదోపిడితో నడిచే ఈ బంగారు గనుల్లో సరైన భద్రతా ప్రమాణాలు ఏమాత్రమూ కనిపించవట. ఈ కారణంగా గనులు కూలిపోయి వందలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా, మాలి దేశాల్లో ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నా అక్రమ మైనింగ్ను కట్టడి చేయడంలో ఆఫ్రికన్ దేశాలు విఫలమవుతున్నాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కెనైబా జిల్లాలోని దబియా ప్రాంతంలో ఉన్న ఓ బంగారం గని కుప్పకూలడంతో 48 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దబియా ప్రాంతంలోని బిలాలి కోటోలో చైనీయులు నిర్వహిస్తున్న ఓ బంగారు గనిలో మట్టి చర్యలు విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం బంగారు గనిలో పనికి వెళ్లిన వాళ్లు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. ఈ ఘటనలో ఒక్కసారిగా గనిలో చాలా భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో బంగారం వెలికితీత కోసం వెళ్లిన వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అనేక మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదం చోటు చేసుకున్న గనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే నెల రోజుల వ్యవధిలో ఆఫ్రికాలో చోటు చేసుకున్న రెండో అతిపెద్ద ప్రమాదం ఇదే కావటం గమనార్హం. గత నెలలో కొలికోరో ప్రాంతంలో బంగారం గని కూలి 70 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరోవైపు జనవరిలోనూ మాలిలోని బంగారు గనిలో ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు. ఇందులో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. 2021లో ఎగుమతుల్లో బంగారం వాటా 80%. మాలిలో 2 మిలియన్లకు పైగా ప్రజలు మైనింగ్ కార్యకలాపాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఇది మాలి జనాభాలో దాదాపు 10% ఉంటుందని అంచనాలు సూచిస్తున్నాయి. మాలిలో ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 6% ఇటువంటి చిన్న తరహా గనుల నుంచి వస్తుంది. ఈ గనులు చాలా వరకు మాఫియాల నియంత్రణలో ఉండటంతో మాలి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. కొద్ది వారాల క్రితం దక్షిణాఫ్రికాలోని ఓ పాడుబడిన బంగారు గనిలోంచి 100 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. మరో 200 మందిని కాపాడారు. ఈ గని జోహన్నోస్బర్గ్కి 145 కిలోమీటర్ల దూరంలోని 2.5 కిలోమీటర్ల లోతైన స్టిల్ పొంటైన్ గోల్డ్ మైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమ మైనింగ్కు పాల్పడేవారిని అరెస్టు చేసి శిక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు స్టీల్ పాంటైన్ ప్రాంతంలోని బంగారు గని ప్రవేశ మార్గాలను మూసివేసింది. అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అనేక మంది కొన్ని నెలల తరబడి ఈ గని లోపలే ఉండిపోయారు. ఆహారం అందకపోవడంతో వారు చచ్చినట్లు బయటికి వస్తారని, అప్పుడు అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. వీరిని రక్షించేందుకు తొలుత ససేమిరా అన్న అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రేన్ లోనికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో అనేక కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ దశాబ్దాలుగా ఉంది. అక్రమ గనుల తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఆపరేషన్ క్లోజ్ ది హోల్ కార్యక్రమాన్ని చేపట్టింది. బంగారం కోసం వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతూనే ఉన్నారు. మూసివేసిన గనుల్లోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పేదరికం, నిరుద్యోగం వారిని ఈ దిశగా పురిగొల్పుతున్నాయి. దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి. ఇవి వీరికి ఆశ చూపి అక్రమంగా మైనింగ్ చేయిస్తుంటాయి. ఇందులో భాగంగా దాదాపు 13,000 మందిని అరెస్ట్ చేసింది. అక్రమ మైనింగ్ ముఠాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ముఠాలు మారణాయుధాలతో అధికారులపై దాడులకు దిగుతున్నాయి. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో రక్తపాతం జరిగిన సందర్భాలు ఉన్నాయి. స్థానికులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే అక్రమ మైనింగ్ ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.